దుర్గా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. హలో రామ్ గారు. హాయ్ నాగరాజు. విజువలైజేషన్ సబ్జెక్ట్ మనం మాట్లాడుకునేటప్పుడు చాలా విషయాలు చెప్తూ ఉండేవాళ్ళు మీరు. అందులో ఏదైనా సమస్య వచ్చినప్పుడు దాన్ని ఫోకస్డ్గా ఎలా క్లియర్ చేసుకోవాలి అండ్ దాంతోపాటు గోల్ రీచ్ పెట్టుకోవాలి అనుకుంటే దాన్ని ఎలా చేసుకోవాలి, మనలో ఉండేటువంటి నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అనేటువంటి విషయం చెప్తున్నాం. అఫర్మేషన్స్ గురించి కూడా చెప్పేటప్పుడు అఫర్మేషన్స్ మనల్ని ఎలా కంట్రోల్ చేస్తాయని చెప్పేసి చెప్తూ ఉండేవాడు. అండ్ మనం అఫర్మేషన్స్ చేస్తే ఒకటి గుర్తొస్తుంది సార్ నాకు. అఫర్మేషన్స్ మీద మనం ఒక ప్రయోగం చేసాం, గుర్తుందా? ఏమైంది సార్ అది? ప్రయోగం నడుస్తూ ఉంది, చెప్తాను. ఈ అఫర్మేషన్ అనేది మనం ఇంతకుముందు అఫర్మేషన్ గురించి మాట్లాడాం. ఆ ప్రయోగం కూడా ఏమైందో నేను చూపిస్తాను. చూపించే ముందు అంటే ఎందుకు అఫర్మేషన్స్ అనే విషయం చాలాసార్లు అందరూ మాట్లాడుతుంటారు, కానీ ప్రత్యక్షంగా ప్రభావం ఉంటుందా, కంటికి కనిపించేదేనా? నిజానికి అఫర్మేషన్స్ అంటే మనతో మనం చెప్పుకునే మాటలు అఫర్మేషన్స్ నారాజు. నేను ఒక ఉదాహరణ చెప్తా, ఊరికే ఒక స్టోరీ ఎట్లుంటుందో అఫర్మేషన్స్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు ఎక్కడికో క్యాంప్కి వెళ్ళావు, హోటల్లో రూమ్ తీసుకున్నావు. రూమ్ తీసుకుని కూర్చొని ఏదో ల్యాప్టాప్లో పని చేస్తుండగా, చేద్దామని అనుకుంటూ ఉండగా కరెంటు పోయింది. చుట్టూ చీకటి, మొత్తం కరెంటు పోయింది, ఏమీ కనిపించట్లేదు. ఈ లోపల నీకు గదిలో ఏదో మూల నుంచి ఒక శబ్దం వచ్చింది, వినిపించింది. ఆ శబ్దం అడుగులు ఎవరో వేస్తున్నట్టు నీ దగ్గరగా వస్తున్నట్టు వినిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? భయం అనిపిస్తుంది సార్. ఏమని భయం అనిపిస్తుంది? అడుగులు ఎవరో శబ్దం అంటే భయం ఎందుకు అనిపిస్తుంది? నిన్ననే విరూపాక్ష సినిమా చూశాను, ఆ విజువల్ అంతా కంటి ముందు కనిపిస్తుంది కదా. అది అఫర్మేషన్స్ అండి. ఓకే, ఇది నెగిటివ్ అఫర్మేషన్స్. అఫర్మేషన్ అంటే మనతో మనం మాట్లాడుకునే మాటలే అఫర్మేషన్స్. ఇప్పుడు నువ్వు ఏం చేస్తున్నానంటే, ఆ శబ్దం ఇస్తే మనం ఏం మాట్లాడుకుంటున్నామంటే, నేను నిన్న సినిమా చూశాను, సినిమాలో అవన్నీ గుర్తొస్తున్నాయి. అక్కడ ఉన్నప్పుడు అయితే ఆ అనుభవం అయితే ఎవరో వస్తున్నారు, వచ్చి ఏం చేస్తారో, అయ్యో దగ్గరికి వస్తున్నారే, ఇవన్నీ అఫర్మేషన్స్. అయితే నెగిటివ్ అఫర్మేషన్స్. మీరు చెప్పిన దాన్ని బట్టి ఆ ఇంపాక్ట్ అయింది నాకు. మీరు ఏం ఆలోచిస్తున్నారో, మీతో మీరు ఏం మాట్లాడుకుంటున్నారో అవి అఫర్మేషన్స్. ఇప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే పాజిటివ్ అఫర్మేషన్. నెగిటివ్ అఫర్మేషన్స్ వల్ల భయం ఎట్లా వస్తుందో, పాజిటివ్ అఫర్మేషన్స్ వల్ల ధైర్యం ఎట్లా వస్తుంది. భయం కలిగిందిగా. అవును. సో అఫర్మేషన్స్ ప్రభావం ఉంటుంది. అఫర్మేషన్స్ తీసుకున్న వాళ్ళు ఏదైతే కోల్పోయారో మానసికంగా, దాన్ని పొందడానికి అవకాశం అఫర్మేషన్స్ ద్వారానే ఉంది. ఇప్పుడు చెప్తాను. మనం లాస్ట్ టైం ప్రయోగం చేసాం, చాలా ఇంట్రెస్టింగ్ లైవ్. మనం విత్తనాలు నాటి, ఒకటేమో పాజిటివ్ అఫర్మేషన్స్తో, ఒకటి నెగిటివ్ అఫర్మేషన్స్. నెగిటివ్ ఏమో నన్ను తీసుకోమన్నారు, పాజిటివ్ మీరు తీసేసుకున్నారు. కానీ ఫలితాలు చూడాలని ఉందా నాగరాజు? చాలా సార్, ఈగర్గా. అయితే అవి చూసే ముందు మనం ఒకసారి మన ప్రేక్షకుల కోసం లాస్ట్ టైం ఏం చేసామో ఒకసారి రీక్యాప్ చూద్దాం. షూర్. అసలు ఎలా మనం అఫర్మేషన్స్ స్టార్ట్ చేసాము. సో లెట్స్ సీ ద రీక్యాప్. షూర్ సార్. మెడిటేట్ ఫర్ జస్ట్ ఎ మినిట్ ఫర్ సమ్ టైమ్. బీ వెరీ ఫ్రెష్, ప్యూర్. మనం మొక్క నాటుతున్నాం, ఇది మన భవిష్యత్తును నాటుతున్నాం. అద్భుతంగా కాయల్ని, చిక్కుడు కాయల్ని, టొమాటో పండ్లని మనకిస్తుంది. ఈ భూమిలోకి నాటుతున్నాం, చాలా పవిత్రంగా గౌరవిస్తూ ఈ విత్తనాలని నాటుతున్నాం. ఇవి మనం కోరిన ఫలితాలను ఇవ్వటానికి సిద్ధంగా ఉంది. మన మాటల్ని అర్థం చేసుకుంటోంది. ఇంత పాజిటివ్ ఇంటెన్షన్స్తో విత్తనాలు నాటే మనకి పాజిటివ్గానే మనకి ఫలితాలను ఇస్తుంది. నాటు. సో మనం కూడా ప్రకృతితో మమేకమై భూమాతను టచ్ చేసి ఈ మట్టిలోకి విత్తనాల్ని మనం పోసాము. ఇంత రియలిస్టిక్ సబ్జెక్ట్ ఎక్కడ చూడొచ్చండి. మన ఆలోచనలు ఈ మట్టిలో, ప్రతి మట్టి కణానికి, ఈ విత్తనానికి అందుతూ ఉంటాయి. మన ప్రేమను ఈ విత్తనాలన్నీ అర్థం చేసుకుని మనకు కావాల్సిన ఫలితాలను ఇస్తాయి. ఇది మనం ఈ గ్రీన్ గుర్తుపెట్టుకున్నాం. పాజిటివ్ అఫర్మేషన్. పాజిటివ్ అఫర్మేషన్, వీ హావ్ టచ్డ్ ఇట్. ఇదే మట్టి ఉంది, ఇది బ్లాక్ కలర్లో. ఇది మన ఐడెంటిటీ కోసం పెట్టాము. నాకు అస్సలు ఇష్టం లేదు ఇది నాటడం. అసలు ఇది పూస్తాయని డౌటే నాకు. అసలు ఇది ఈ మట్టి సరైందేనా అని నాకు అనుమానమే. సరే, ఏది ఏమైనా సరే ఈ విత్తనాలు నాటాలి కాబట్టి నాటుతున్నాను. ఇగో విత్తనాలు వేసాను, కావాలంటే నువ్వు వేసుకో. అసలు నాకైతే
కొన్ని వేసినవన్నీ మనకు ఉపయోగపడతాయని, మనకు అనుకున్నవన్నీ వస్తాయని నమ్మకం లేదు. అయినా ఇంత నల్లటి మట్టిలో నాకు చెయ్యి పెట్టడమే చాలా అసహ్యంగా ఉంది. అసలు తప్పదు, ఏం చేద్దాం, ఈ మొక్క మొత్తం నాటాలి. వచ్చినా రాకపోయినా నాదైతే బాధ్యత కాదు. నాది కూడా బాధ్యత కాదు. చూద్దాం ప్రకృతి దేని ఏ విధంగా, మన అఫర్మేషన్స్ ఏవి ఏ విధంగా తీసుకుంటాయి. ఇదైతే నాకు నమ్మకం లేదు నారాజు. నాకు కూడా సార్, చూద్దాం. బట్ విల్ సీ. అయితే చేశాం కాబట్టి ఈ ప్రయోగం రోజు దీని ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో చూద్దాం. డే 1, డే 2, డే 3 అని చెప్పేసి మనం ఒకటి పెడదాము మన కెమెరా పర్సన్స్కి చెప్పి. వెరీ గుడ్. ఎక్స్ప్లెయిన్ డే 1. అయినా ఎన్ని రోజులు పెట్టినా ఇది అట్లాగే ఉంటుంది. నా థ్యాంక్ యూ వెరీ మచ్ నేచర్. ఐ నో యూ విల్ గివ్ బ్యూటిఫుల్ ఫ్రూట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ నేచర్. ఎలా ఉంటుందో తెలియదు, దానికి అర్థం నీ భాష. ఓకే సార్, థ్యాంక్ యూ. మీట్ యూ అగైన్. సో జరిగింది అది. ఈగర్గా రిజల్ట్ చూడాలని ఉంది. మనం చేసింది సైంటిఫిక్ అప్రోచ్ అండి. కరెక్ట్. ఆ రిజల్ట్ ఎలా ఉందనే నాకు తెలియదు కానీ, బట్ మీరు ఎన్ని డేస్ ఇది చేశారనేది నిజంగా అఫర్మేషన్స్కి అంత పవర్ ఉందా అని అంటే ఈ వీడియో ప్రతి చోట వైరల్ అవుతుంది. ఒకసారి చూద్దాం. నారాజు, జనరల్గా మనం అఫర్మేషన్స్ మనసులో అనుకునేది, మనసులో ఫీల్ అయ్యేది, ఇది ఎక్కడ కంటికి కనిపించదు. కానీ ఇది నేచర్తో కనెక్ట్ అయ్యి, నేచర్తో కనెక్ట్ అయ్యి మనం మాట్లాడితే మన మాటల ప్రభావం నేచర్ మీద ఎలా ఉంటుంది, నేచర్ ఎలా రిసీవ్ చేసుకుంటుంది, తిరిగి ఫలితాలు ఎట్లా ఇస్తుంది. ఆడియన్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే, అఫర్మేషన్స్ రిజల్ట్ నిజంగానే సైంటిఫిక్గా ప్రూవ్డ్ అనుకున్నప్పుడు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే అంత పవర్ ఉంది అని నేను నమ్ముతున్నాను. ప్రాక్టికల్గా మీరు నేను చేసినటువంటి వీడియోస్ ఏది ఉన్నా సరే వాటికి ద బెస్ట్ అవుట్పుట్ వస్తే తప్ప అది బయటికి రాదు. పైగా మీ మీద బలమైన నమ్మకం కూడా ఉంది నాకు. రిజల్ట్ ఎలా ఉందో చూద్దాం ఒకసారి. ఈ సినిమా సస్పెన్స్ సినిమాని మొత్తం ప్లే చేసి చూపిస్తాను. అయితే మనం వారం రోజులు అయింది నారాజు, దాదాపు 6 days అయింది మనం చేసి. అది ఈ 6 days ప్రోగ్రెస్ని నేను ఏం చేశానంటే వీ హ్యావ్ రికార్డెడ్ ఇట్. అవునా? డే వైజ్ వీ హ్యావ్ రికార్డెడ్ ఇట్. ఒకసారి చూద్దాం అసలు ఏంటో. నీకే షూర్ సార్, షూర్. నారాజు, ఇందాక రీక్యాప్ చూసాం కదా. అవును. దాని తర్వాత నుంచి ఒకటి గ్రీన్ అయితే పాజిటివ్ అఫర్మేషన్స్, అది నాకు ఇష్టమైంది. ఇది నీకు ఇష్టమైంది నెగిటివ్ అఫర్మేషన్స్తో స్టార్ట్ డే 1 నుంచి డే 2కి. అవును. అయితే ఈ పాజిటివ్ అఫర్మేషన్స్, నెగిటివ్ అఫర్మేషన్స్కి రెండింటికి ఒకే రకమైన ట్రీట్మెంట్ ఇచ్చాం. రెండింటిని ఒకేలాగా చూసుకున్నాం, రెండింటికి ఎండ తగిలేటట్టు చూసాం. అయితే ప్రతిరోజు, అంటే ఇది 3వ రోజు, ప్రతిరోజు ఏం చేస్తూ వచ్చామంటే ఇందాక ప్రయోగంలో చెప్పినట్టే ఒక అమ్మాయి పాజిటివ్ అఫర్మేషన్స్, ఒక అమ్మాయి నెగిటివ్ అఫర్మేషన్స్ ఇస్తూ ప్రతిరోజు దానికి నీళ్లు పోశారు. ఓకే. ఇదిగో ఇది పాజిటివ్ అఫర్మేషన్స్కు 6 days రోజు నీళ్లు పోసి అఫర్మేషన్స్ ఇస్తూ చాలా పాజిటివ్గా ప్రేమగా మాట్లాడిన దృశ్యాలు ఈ 6 రోజులు. ఇది పాజిటివ్ అఫర్మేషన్స్. నీళ్లు పోయడం, అఫర్మేషన్స్ ఇవ్వడం, అది ఎలా స్పందిస్తుంది అనేది మనం చూడాలి. ఇది చివరిగా చూద్దాం. అయితే 6 days అట్లాగే పాజిటివ్ అఫర్మేషన్స్ ఎట్లా ఇచ్చామో వి ఆల్సో గేవ్ నెగటివ్ అఫర్మేషన్స్. 6 రోజులు ఆ బ్లాక్ పాట్లో ఉన్న దాంట్లో నీళ్లు పోయడం, సేమ్ అదే వాటితోనే నీళ్లు పోయడం, దాని దగ్గరికి వెళ్ళి గిల్ట్ ఫీల్ అవ్వడం, బాధ ఫీల్ అవ్వడం, నెగిటివ్గా చెప్పుకోవడం. అంటే మనం ఫీల్ అయినా దానికి చెప్పినా అవర్ వైబ్స్ ఆర్ వెరీ వెరీ లో, వీక్గా ఉంటాయి. సో ఆ వీక్ సిగ్నల్స్ వాటికి అందాయి. సో 4వ రోజు ఇది. 4వ రోజు ఈ 2 ఇట్లాగే కనిపిస్తున్నాయి. ఎక్కడో కొంచెం చూడండి, నెగిటివ్ అలా ఉంది, పాజిటివ్ అలా ఉంది. స్పందన ఎప్పుడు వచ్చిందంటే ప్రకృతిలోంచి 5వ రోజు నుంచి స్పందన కనిపించింది. ఇప్పుడు కంటికి అంత దగ్గరగా కనిపించకపోవచ్చు, బట్ ఇఫ్ యూ లుక్ అట్ ఇట్ అట్లా ఉంది. నీకు నేను లైవ్ కూడా చూపిస్తా నారాజు. అవునా? ఉన్నాయండి? యా ఖచ్చితంగా. అయితే ఇప్పుడు ఇది 6th డే పాజిటివ్ అఫర్మేషన్స్కి మొక్క వచ్చింది. ఇందులో ఇవి కూడా వచ్చాయి. ఎక్కడంటే ఎక్కడో కనిపించదు, లోపల ఉన్నాయి అక్కడ. ఇంకా ఇదిగా కాదు. కంగ్రాచులేషన్స్ రామ్ సార్. ఇంత స్పష్టంగా కాదు. పాజిటివ్ అఫర్మేషన్స్ ఇవి. ఈ తీసిన వీడియోలు రోజు తీసినవి, ప్రతిరోజు. యూనివర్సిటీస్లో దీన్ని ప్లే చేస్తే సార్, కాలేజెస్ కానీ యూనివర్సిటీస్లో కానీ ప్లే చేస్తే రిజల్ట్ మామూలుగా ఉండదు సార్. ఎంత ప్రాక్టికల్గా చేసి ఆన్ స్క్రీన్ సుమన్ టీవీలో మనం చూపించడం అంటే అంత చిన్న విషయం కాదు. చాలా మందికి అఫర్మేషన్స్ మీద కొంత డౌట్ ఉంటుంది, పాజిటివ్ ఏంటి నెగిటివ్ ఏంటి అని. బెస్ట్ ఎగ్జాంపుల్ సార్ ఇది. సార్ లైవ్ లో ఐ షో యూ ద సేమ్ పార్ట్స్. అందరికి ఇప్పుడు మనం రీక్యాప్ లో కూడా చూసాం పార్ట్స్, ఇవి చూసాము. ఇవన్నీ ట్రీట్ చేసిన తర్వాత ఈ రోజు 6th డే నారాజు
ఆల్మోస్ట్ ఇదే టైంలోనే మనం చేసాము 6 డేస్కి. ఎలా ఉందో వాటి పరిస్థితి చూద్దాం నిజంగా. డెఫినెట్గా సార్. రైట్. సో నాగరాజు, మనం చేసిన ఒక సాహసోపేతమైన ప్రయోగం ఫలితాలు మన ముందున్నాయి సార్. నీకు మొత్తం ప్రాసెస్ చూపించాను. 6 డేస్ అసలు ఏం చేసాము దాని ఫలితాలు ఇక్కడ ఉన్నాయి. ఇదిగో ఇది నెగిటివ్, ఇది పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చింది. సో నువ్వు కోరుకున్న ఫలితాలు అదే అనుకుంటా. ఆ రోజు హరీభరీగా నేను చాలా ఫాస్ట్గా మీటింగ్కి వెళ్ళాల్సింది, అంటే సుమన్ సార్ని కలవాల్సింది. నేను ఆ రోజు ఫాస్ట్గా వీడియో చేసేసి వెళ్ళిపోయే మోడ్లో ఉన్నాను నేను. ఆ టెన్షన్లో కూడా మనం కంటెంట్ చేస్తూ ఉంటే, పైగా యూనివర్సల్లో ఉండేటువంటి ప్రకృతికి దగ్గరగా ఉండేటువంటి ప్రయోగం సార్. నేను చెప్తున్నాను సార్, దగ్గరుండి ఈ ప్రయోగాన్ని మనం చేసి చూసినాం కాబట్టి చెప్తున్నాను. ఏ యూనివర్సిటీలో అయినా సరే, స్కూల్స్ కాలేజెస్లో అయినా సరే ఇలాంటి ఎక్స్పెరిమెంట్ చూపిస్తే కరెక్ట్ పాజిటివ్ ఆస్పెక్ట్స్ చాలా చూడొచ్చు మనం. చాలామందికి అఫర్మేషన్స్ అంటే మనం పాజిటివ్ మాట్లాడితే పాజిటివ్ జరుగుతుంది, నెగిటివ్ మాట్లాడితే నెగిటివ్ జరుగుతుంది అనడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. కంగ్రాచులేషన్ సార్. నేను ఆ విషయంలో మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. అంటే ఇటువంటి ఎక్స్పెరిమెంట్స్ చేయడానికి నిజంగా ఏ సైకాలజిస్ట్ అయినా సరే, లేదంటే ఏ ప్రొఫెషనల్ అయినా సరే బయట చేద్దాము చూద్దాము అని అంటే సాహసం చేయరు. కానీ మీరు ఏదైతే నమ్మారో, ఏదైతే చెప్పారో అదే ఇవాళ రిజల్ట్గా చూస్తున్నాము. నాకైతే పర్సనల్లీ ఫీలింగ్ వెరీ హ్యాపీ అండ్ మీలాంటి వాళ్ళతో కలిసి వర్క్ చేయడానికి. ఎందుకంటే ఇది స్కూల్స్, కాలేజెస్ లాంటి వాటిల్లో కూడా అలానే కాదు, ఆడియన్స్ అయినా సరే తెలుసుకోవాల్సిందే. మనం ఏది అనుకుంటే అదే జరుగుతుంది అనుకోవడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. స్కూల్స్, కాలేజ్ అన్నావు కాబట్టి నాగరాజు, చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు అనుకున్న ఫలితాలు రాకపోతే జీవితం మీద విరక్తి చెంది ఆత్మహత్యలు చేసుకుని అసలు ఈ లైఫ్ మీద ఆశే కోల్పోయే పరిస్థితిలో ఒక అఫర్మేషన్ జీవం ఎట్లా ఇస్తుందో, ప్రకృతికి లైఫ్ ఇచ్చినట్లు మనిషి జీవితంలో మార్పు రావడానికి అఫర్మేషన్ ఎంతో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. సో ఇది వెరీ మచ్ హ్యాపీ ఫర్ యూ సార్. చూస్తే అసలు నాకేంటంటే రామ్ గారు నెగిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చి ఇది నీది, ఇది నాది అని చెప్పేసి పాజిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చింది ఆయన తీసుకున్నారు. నాకు బాగా ఎలాగో మొలిచింది. బట్ ఐమ్ వెరీ హ్యాపీ సార్. చాలా సంతోషంగా, ప్రేమగా నాటింది. సో నెగిటివ్ అఫర్మేషన్స్ ఇచ్చి ఆ విధంగానే అఫర్మేషన్స్ ఇచ్చిన తర్వాత రిజల్ట్ చూస్తే ఇలా ఉంది. ఇది మిరాకిల్. దాంతోపాటు ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి చూడటం కూడా సాహసమనే చెప్పాలి. నాకు నిజంగా మాటలు లేవండి. ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు అది ఎంతవరకు రీచ్ అవుద్ది ఏంటి అని అనుకుంటూ ఉంటాము. అండ్ కంటెంట్ దీనికి ఇంత వాల్యూ ఉంది, దీనికి ఇంత డిమాండ్ ఉందని చెప్పేసి బల్ల గుద్ది చెప్పే విధంగా దీన్ని మీరు ప్రూవ్ చేశారండి. నేను కాదు, ప్రకృతి ప్రూవ్ చేసింది. ప్రకృతి ప్రూవ్ చేసింది. అఫర్మేషన్ అనే ఫార్ములా ప్రూవ్ చేసింది. ఆ యూనివర్స్ అనే కాన్సెప్ట్ కానివ్వండి, ఇది కానివ్వండి. కరెక్ట్. ఎవరు చేయలేదు సార్, నాకు తెలిసి యూట్యూబ్లో ఎవరు చేయలేదు. జర్మినేషన్ ప్రాసెస్ మీద ఇంత బాగా ఎవరు చేసింది అయితే లేదు. ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ సుమన్ టీవీ అనే చెప్తాను నేను. అందరికి, మన వాళ్ళందరికీ ఉపయోగపడాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద థ్యాంక్స్ ఎక్స్పెరిమెంట్. థ్యాంక్స్ సహకరించి, అంటే ధైర్యంగా రిస్క్ తీసుకొని నెగిటివ్ అఫర్మేషన్స్ తీసుకుని ప్రాక్టికల్గా మనం చేసి చూపిస్తేనే ప్రయోగమే వాళ్ళకు కూడా ఆశాభావం ఉంటుంది. దాంతోపాటు ఇది నిజమే అనేటువంటి ఫీలింగ్ ఖచ్చితంగా ఉంటుంది. నాగరాజు గురించి చెప్పాలి, ఈజ్ వెరీ పాజిటివ్. కానీ దీనికోసమే అప్పుడు నాగరాజుకి ఇచ్చాం. ప్రయోగానికి ఒప్పుకున్నారు, నిజానికి అందరూ ఒప్పుకోరు. థ్యాంక్స్ నాగరాజు. ఈ ప్రయోగంలో ప్రధాన పాత్ర వహించేది సక్సెస్ కావడానికి సహకరించినందుకు నీకు కూడా. ఇది నిజంగా దిస్ ఈస్ డెడికేటెడ్ టు ఆల్ సుమన్ టీవీ ఆడియన్స్. ఎస్. అండ్ మన వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ స్పెషల్ థ్యాంక్స్. నాకైతే చాలా ప్రౌడ్గా ఉంది సార్, చాలా ప్రౌడ్గా ఉంది. ఐఎమ్ ఆల్సో ఫీలింగ్ ఎంత పాజిటివ్ రిజల్ట్స్ చూసిన తర్వాత చాలా ప్రౌడ్గా ఉంది. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ టు ద ఆడియన్స్. ఇటువంటి కంటెంట్ మాత్రం ఖచ్చితంగా షేర్ చేయండి. మీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. చాలామంది చాలా సమస్యలతో ఉంటూ ఉంటారు. మన ఆలోచనలు ఏవైతే మనం రిలీజ్ చేస్తామో మనమే అది అని చెప్పడానికి ఇదే బెస్ట్ ఎగ్జాంపుల్. మనం ప్రకృతితోటి మమేకమై ఎప్పుడైతే ట్రావెల్ చేస్తూ ఉంటామో ఆ పాజిటివ్ అయితే పాజిటివ్, నెగిటివ్ అయితే నెగిటివ్, దానికి ది బెస్ట్ ఎగ్జాంపుల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.